ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించిన వారిగా, దేవుని యొక్క వర్తమానములు అనేకమైన సంవత్సరాల నుంచి వింటున్న వారిగా, ఆత్మీయ జీవితంలో చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎందుకో అనిపిస్తూ ఉంటుంది, పరలోకమందున దేవుడు కానీ, కుమారుడైన యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ములు కానీ నిజానికి ఈ క్రైస్తవులకు సరైన స్థితిలో అర్థమవుతున్నారా లేదా? ఎందుకంటే దేవుడు అనాది కాలముగా వ్యక్తుల మధ్య, బంధాల మధ్య ఐక్యతను ఏర్పాటు చేస్తూ, భిన్న వ్యక్తిత్వాలను కలిగిన వారిని, భిన్న భాషలు కలిగిన వారిని, భిన్న స్వభావములు కలిగిన వారిని, భిన్నమైన ప్రవర్తనలు కలిగిన వారిని దేవుడు మనము ప్రారంభం నుంచి చూస్తూ వస్తూ ఉంటే అందరినీ కూడా దేవుడు ఐక్యపరుస్తూ ఏకము చేస్తూ వస్తూ ఉన్నాడు. అది దేవునికి ఉన్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ. ఇప్పుడు మన సమాజంలో రెగ్యులర్గా ఉపయోగించుకునే ఒక సామెత ఏంటి చెప్పండి? ఒక వరలో 2 కత్తులు ఇమడవండి అని చెప్పేది నిజానికి కత్తుల గురించి కాదు, కానీ 2 వేరు క్యారెక్టర్లు కలిగిన వారి గురించి మనం రెగ్యులర్గా ఆ సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ 2 స్వభావాలు వేరండి, ఈ 2 క్యారెక్టర్లు వేరండి, వీళ్ళిద్దరి మాట విధానం వేరండి, వీళ్ళిద్దరు వ్యక్తిత్వం వేరండి, వీళ్ళిద్దరూ కలవడము అసాధ్యము అని రెగ్యులర్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే కుటుంబాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి కానీ, సంఘాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి కానీ, ఆత్మీయుల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి కానీ, అసలు ప్రపంచంలో ఎవరు కలిసినా వీరిద్దరు మాత్రం కలవడం అసాధ్యమని క్రైస్తవుల గురించే మరొక క్రైస్తవులు చెప్పడం అనేది ఈరోజు విడ్డూరంగా మారిపోయింది. నిజానికి మనము యేసుక్రీస్తును విశ్వసించిన వారమైతే, యేసుక్రీస్తును మనం అంగీకరించిన వారమైతే అన్ని సందర్భాల్లో కూడా క్రీస్తు వంటి వ్యక్తిత్వమును, క్రీస్తు వంటి స్వభావమును, క్రీస్తు వంటి క్యారెక్టర్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాల్లో ఒకే వరలోనికి ఎన్ని స్వభావాలైనా మనము దూర్చగలము. అంటే బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి వాడనంటే అనేక మంది భిన్నమైన స్వభావములు కలిగిన వారిని, భిన్నమైన జాతులు కలిగిన వారిని, భిన్నమైన ఆలోచనలు కలిగిన వారిని, విభిన్నమైన తలంపులు కలిగిన వారిని ఏకము చేయడంలో దేవుడు ఎంతో పరిపూర్ణమైన శక్తి కలవాడు. ప్రియమైన దేవుని వల్ల అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడు మనము దేవుని యొక్క మాటకు మనం వాల్యూ ఇస్తామో, ఎప్పుడు మనం దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపిస్తామో, ఎప్పుడు దేవుని యొక్క పదాలకు, దేవుని యొక్క మాటలకు మనం సరెండర్ అవుతామో ఖచ్చితంగా మన జీవితాల్లో మనకు నచ్చని వారంటూ ఎవరూ ఉండరు. ప్రియులారా, చాలామంది ఇంకా పలానా వ్యక్తి అంటే నాకు నచ్చదండి అని అంటున్నారు అనుకోండి, రాసేసుకోవచ్చు, మనం క్రిస్టియన్స్ కాకపోవచ్చు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అంటే కేవలం మంచి స్వభావం కలిగిన వారిని మాత్రమే ప్రేమించడమే కాదు, కానీ చెడ్డ స్వభావం కలిగిన వారిని కూడా ఎవరైతే ప్రేమిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. సమాజంలో నాకు మంచి చేస్తే మాట్లాడతానండి, నాకు నచ్చకపోతే మాట్లాడనండి అనే పదాలు చాలా రెగ్యులర్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ బిబ్లికల్గా బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మంచి చేసినోడిని ఎవడైనా ప్రేమిస్తాడు, చెడ్డవారిని కూడా ప్రేమించమని చెబుతుంది కదా బైబిల్. అందుకే మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అలాగే నీ శత్రువు ఆకలి కొంటే నువ్వు అతనికి భోజనం పెట్టాలి, అతడు దాహము కొనుక్కుంటే, దప్పికొని ఉంటే అతనికి దాహం ఇవ్వాలని శత్రువులను సైతము ప్రేమించమని గొప్ప గొప్ప వాక్కులు చెప్పిందే, బోధించిందే బైబిల్ గ్రంథం. ప్రియులారా, కానీ మనకున్న క్యారెక్టర్ ఏంటంటే ఎవరైనా మనకు నచ్చలేదనుకోండి, వారిని దీవించడానికి, వారు మేలుకోవడానికి, వారు మేలు కోరడానికి ఇష్టపడం, కానీ వారిని శపించడానికి మనం తొందరగా అడుగులు వేస్తూ ఉంటాం. వాడు నాశనం అయిపోవాలని, వాడు ఎలా ఎదుగుతాడో నాకు తెలుసు, నేను చూస్తాను వాడు ఎదుగుదల అని ఎవరైతే మనకు నచ్చని వారు ఉంటారో వారి యొక్క నాశనాన్ని మనం రెగ్యులర్గా కోరుకుంటాము. వాళ్ళలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయా, అది వాళ్ళు అంతేనండి, వాళ్ళు మారరండి, ఇక వాళ్ళ స్వభావం ఎంతండి, వాళ్ళ జాతే అంతేనండి, వాళ్ళ గుణమే అంతేనండి, వాళ్ళ తీరే అంతేనండి అని వెంటనే మనం వారిని ఏదో ఒక రకంగా కృంగదీసే మాటల చేత మనం వారిని బలహీనపరుస్తూ ఉంటాం. ఆ సందర్భంలో మనకు తెలియకుండానే వారిని మనం శపించేస్తాం. బైబిల్లో బిలాము తెలుసు కదా, దేవుణ్ణి ప్రజలను శపించడానికి వచ్చి శపించలేక ఒక చెత్త ఐడియా ఇచ్చి ఇశ్రాయేలులు పాపము చేయడానికి కారణమైన బిలాము దేవుని గురించి ఒక చక్కటి పదము చెప్పాడు. మోయాబు రాజైన బాలాకు వచ్చి, బిలాము నీకు డబ్బులు ఇస్తాను, ఆస్తి ఇస్తాను, సంపదిస్తాను, నువ్వు ఏది కోరుకుంటే సమస్తం ఇస్తాను, ఇదిగో ఈ దేవుని ప్రజలైన ఇప్పటి వరకు అపజయమే ఎరగని ఈ ఇశ్రాయేలు నువ్వు శపిస్తే గనక నువ్వు కోరింది నీకు ఇస్తానని బంగారము, వెండి, కానుకలు, రత్నరాశులు సమస్తాన్ని పంపిస్తే, ఆ బాలాకు రాజుతో బిలాం అంటాడు,
అసలు వీళ్ళు ఎన్నో తప్పిదాలు చేశారు ఇప్పటి వరకు, కానీ దేవుడే వారిని శపించినప్పుడు, దేవుడే వారి నాశనాన్ని కోరుకున్నప్పుడు అసలు నేను ఎలా శపించగలను? చూద్దాం ఒకసారి, మంచి సందర్భము చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండములోని 23వ అధ్యాయము, సంఖ్యాకాండములోని 23వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, బిలాము మాట్లాడుతున్న మాట, బాలాకుతో పలుకుతున్న మాట. బాలాకు 8వ వచనంలో చదవండి. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడే క్షమించినప్పుడు, దేవుడే శపించినప్పుడు, దేవుడే గద్దించినప్పుడు, దేవుడే మరి భయపెట్టినప్పుడు మానవ మాత్రుడిగా నేనెందుకు శపించాలి? తప్పిదాలు చేసిన ఇశ్రాయేలీల్ని దేవుడు ఎప్పుడు కూడా శపించలేదు కదా. వారి క్షేమాన్ని కోరి అనేకమైన సందర్భాల్లో వారు ఎదగాలి, మార్పు చెందాలని వారి హృదయం యొక్క మార్పును కోరుకున్న దేవుడు మన పక్షమందు ఉండగా, దేవుడు మనకు కనిపిస్తూ ఉండగా, ఆ దేవుని మాటలు మన వినికిడిలో వినపడుతూ ఉండగా, ఈ బిలాము పలికిన మాట, దేవుడు శపించని ప్రజలను నేనెందుకు శపించాలి? దేవుడు తృణీకరించని ప్రజలను నేనెందుకు తృణీకరించాలి? చూస్తున్నారా? దేవుడు తన ప్రజలనే కానీ, ఈరోజు మనల్నే కానీ అనేకమైన అపరాధములు, అనేకమైన పాపము మనం చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. చూడండి, దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నప్పుడు, మనం ఇంకనూ అపరాధములో ఉన్నప్పటికీ, మనం ఇంకనూ పాపాలు మాట్లాడుతున్నప్పటికీ, ఇంకను మనం పాపాలు చూస్తున్నప్పటికీ, ఇంకను మనం పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించట్లేదే. నేనెలాగూ ప్రజలను క్షమించాలి? నేనెలాగూ వారి నాశనాన్ని కోరుకోవాలి? నేనెలాగూ వారిని భయపెట్టగలను? అది నాతోటి కాదు, నా వల్ల జరిగేది కాదు. బిలాము పలికిన మంచి మాటలు ఇవే. తర్వాత వేరే చేశాడు, తర్వాత విషయం. కానీ బిలాము పలికిన ఆ టెక్స్ట్, ఆ సందర్భం మనం చూస్తున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట, దేవుడు తన ప్రజలను శపించలేదు. అలాగని ఇశ్రాయేలు అందరూ మంచివాళ్ళ? అనేకమైన సందర్భాల్లో దేవుని యొక్క ఉగ్రతను చూసిన వారే, దేవునికి అవిధేయులుగా బ్రతికిన వారే. ప్రియమైన దేవుని వారలారా, మనం గమనించాలి, మన కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ ఎవరైనా తప్పిదాలు చేస్తూ ఉన్నప్పుడు మనం వెంటనే వారి పట్ల ఒక నిర్ణయానికి, ఒక నిర్ధారణలకు రావడం ఏమాత్రం కూడా మంచిది కాదు. కానీ దేవుడే అవకాశాలు ఇస్తూ ఉండగా నేను ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఒక వ్యక్తి మార్పు చెందడానికి దేవుడే 100 అవకాశాలు ఇస్తున్నప్పుడు నేనెందుకు ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు? అది భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ, కుటుంబ బంధాల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, అనేక మంది విషయాల్లో ఎదుటివారు తప్పు చేస్తున్నప్పుడు దేవుడే అవకాశం ఇస్తున్నప్పుడు నేనెందుకు అవకాశం ఇవ్వకూడదు? దేవుడే విభిన్నమైన స్వభావం కలిగిన వ్యక్తులను జత చేస్తున్నప్పుడు మనమెందుకు జత కాకూడదు? ఈ కలిగిన అపరాధమును బట్టి, ఈ కలిగిన తప్పును బట్టి, ఈ కలిగిన ఈ యొక్క భిన్నమైన స్వభావం బట్టి మనిద్దరం వేరైపోవడం కంటే అసలు దేవుని కిందకు వచ్చేస్తే దేవుడు మనల్ని కలిపేస్తాడు కదా. దేవుని యొక్క గుణం అలాంటిది ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడనంటే, ఎలాంటి స్వభావాలు కలిగిన వారినైనా సరే ఆయన మాట వింటే ఖచ్చితంగా కలిసిపోవాల్సిందే. ఎంత తిరుగుబోతుడైనా, ఎంత తాగుబోతుడైనా, ఎంత మరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దుర్మార్గుడైనా, ఎలాంటి వారైనా సరే మన కుటుంబాల్లో ఉంటే కనుక బాగా వినండి, అలాంటి వారితో మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తున్న వ్యక్తిని దేవుడు కానీ నేను కానీ వెనకేసుకు రావట్లేదు. కానీ నిజము తెలిసిన వాడిగా, సత్యము ఎరిగిన వాడిగా, వాక్యం యొక్క అనుభవంలో ఉన్నవాడిగా నీవు ఎలా రియాక్ట్ అవుతున్నావు? వారికి నాశనాన్ని కోరుకుని అది చస్తే బాగుండు అనుకుంటున్నావా? అది పోతే బాగుండు అనుకుంటున్నావా? లేదంటే సావరాన్ని శపించేస్తున్నావా? లేదంటే దేని కింద ఇల్లు పడని మొహమాటం లేకుండా మన కాన్వర్జేషన్ ఎలా ఉంటాయి చెప్పండి, మన సంభాషణలు ఎలా ఉంటాయి చెప్పండి? గొడవలు జరిగినప్పుడు పోతే పో, చస్తే జావు అనేవాళ్ళే కానీ నువ్వు చస్తే నేనేమైపోతాను, అవునా, నీకేదన్నా అయితే నేనేమైపోతానని భర్త కానీ, భార్య కానీ, కుటుంబ బంధాలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు. చూడండి, తల్లిదండ్రులు గద్దించారని పోరా అన్నారని పోయేవాళ్ళే ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రుల మాట విని ఇంట్లో చక్కగా అభివృద్ధి చెందేవాళ్ళు లేరు. చూడండి, అందుకే ప్రియులారా, క్రైస్తవ్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఇది ఒక మంచి కారణం అన్నమాట. వన్ ఆఫ్ ది రీజన్ ఈ సబ్జెక్ట్.
దేవుని యొక్క పరిధిలోనికి, దేవుని యొక్క చట్టములోనికి మనం ఎప్పుడైతే వస్తామో, కుటుంబాల్లో, సంఘములో, సమాజములో ఎలాంటి కలహాలు చోటు చేసుకున్నా సరే దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఈ కష్టానికి పరిష్కారం చూపు నాయనా అంటే దేవుడు మనకు ఒక చక్కటి పరిష్కారం చూపిస్తాడు. ఈరోజు వివాహము చేసుకున్న కొద్ది సంవత్సరాలకే, కొద్ది కాలానికే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చూడండి, వీడితో బ్రతకడము నా వల్ల కాదు, ఆమెతో బ్రతకడము నా వల్ల కాదు అని ఈరోజు కలుసుందాము అనే నిర్ణయాలు తీసుకున్నాకంటే, ఇక సందర్భం వస్తే కనుక ఆ సందర్భాన్ని సాకుగా చూపించి విడిపోదామని ప్రపోజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రియులారా. ఎంత లవ్ మ్యారేజ్లైనా సరే ఎందుకు లవ్ చేసుకున్నారనంటే మా మనసులు కలిసేయండి అంటారు. అర్థమవుతుందా? ఎంత మనసులు బాగా కలిసినా సరే మీరు గమనించండి, ఈ మనసులు కలిసిన వాళ్ళు జీవితాంతం కలిసే ఉండాలా? కలిసే ఉండాలి. కొట్టుకుంటారండి మనసులు కలిసిన వాళ్ళు? కొట్టుకోరు. మరి వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకున్న మీరు కూడా ఎందుకు కట్టుకుంటున్నారనంటే మీ మనసులు కలవట్లేదు. ఎప్పుడు మీ మనసులు కలవగలుగుతాయంటే దేవుని యొక్క చట్టం కిందకి ఇద్దరూ రావాలి. దేవునికి మీరు ఇద్దరు ఎప్పుడైతే విధేయత కలిగి జీవించడం ప్రారంభిస్తారో అప్పుడు మనసులు కలిసినట్లు. అమ్మాయి బాగుందనో, అబ్బాయి నచ్చాడనో, మంచి ఉద్యోగమనో, ప్యాకేజ్ అనో, రకరకాల కేటగిరీస్ చూసి వివాహం చేస్తాం కదా. మనం గమనించాలి అసలు వీరిద్దరి గుణాలు దేవునిలో ఎలా ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తాడు, విశ్వాసినే వివాహం ఆడాలి. విశ్వాస అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు వంటి స్వభావము కలిగిన వాడు. విశ్వాసిరాలంటే క్రైస్తవరాలంటే క్రీస్తు వంటి స్వభావము కలిగి ఉన్నవారు. సో ఏ ఇద్దరు క్రీస్తు వంటి స్వభావము కలిగి ఉంటారో వారు మాత్రమే వివాహము చేసుకోవడానికి అర్హత పొందినవారు ప్రియులారా. అంటే మనం క్రైస్తవులుగా మారుతున్నామంటే గమనించాలి, క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క గుణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు మన హృదయంలోకి వచ్చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని తిట్టినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు, యేసుక్రీస్తు వారిని చంపుతున్నప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు, యేసుక్రీస్తు వారిని గాయపరుస్తున్నప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు చెప్పండి. ఆయన గాయపరచబడి ఎవరిని కూడా గాయపరచలేదు, ఆయన శ్రమ పట్టబడి ఎవరిని కూడా శ్రమ పెట్టలేదు, ఆయన దూషింపబడి ఎవరిని కూడా దూషింపలేదు. ఆయన మీద ఇష్టానుసారంగా గుద్దేస్తున్నా సరే అధికారము కలిగిన ఆయన ఎవరిని కూడా చిన్న దెబ్బ కూడా వేయకుండా ఆయన ఉన్నాడు. అది ఆయన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లోనికి రావాలి మనము, ఆ గుణములోనికి మనం రావాలి. ఇంకా యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడనంటే సిలువ మీద ఆయన చంపేస్తున్న ఆ సమయంలో కూడా, ఆ చనిపోయే చివరి గడియల్లో కూడా ఆయన పలికిన పదము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి. దానికి అర్థమేంటి చెప్పనా? తండ్రి, దేవా, ఆకాశమందు ఆసీనుడైన తండ్రి, ఇదిగో వీళ్ళను నేను క్షమించేశాను, నువ్వు కూడా క్షమించాను ఆయన. ఎవరిని చూసి? చంపుతున్న వారిని చూసి, తండ్రి వీళ్ళు ఏమి చేసినారు వీరు ఎరుగురు, వీరిని నేను పరిపూర్ణంగా క్షమించాను, నీవు కూడా క్షమించను ఆయన. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే నరకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు కనుక ఏర్పడితే, ఈ రోజు జరిగిన సందర్భాన్ని బట్టి వీరు నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళని నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా క్షమించేసేయి. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన హృదయం ఎలా ఉందో మీరు గమనించాలి. వీళ్ళు భవిష్యత్తులో ఈ సిలువ క్రింద నన్ను చూస్తున్న వారిలో ఎందరైతే సిలువ వేయండి అరిచినోళ్ళు కానీ, కొట్టినోళ్ళు కానీ, గాయపరిచినోళ్ళు కానీ, తిట్టినోళ్ళు కానీ, వీళ్ళు భవిష్యత్తులో నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు కనుక వస్తే వాళ్ళు నరకానికి వెళ్ళాల్సింది ఈ రీజన్ బట్టి కాదు. ఏ రీజన్ బట్టి? సిలువ వేసి చంపేశారే ఆ రీజన్ బట్టి కాదు. తర్వాత వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ రీజన్ బట్టి పంపించు, కానీ ఈ రీజన్ బట్టి మాత్రం వాళ్ళకి శిక్ష అమలు చేయొద్దని మంచి హృదయంతో ప్రభు మాట్లాడుతున్న మాట అది అర్థం అవ్వాలి మనకి. యేసుక్రీస్తు క్యారెక్టర్ అంటే ఏదో చదువుకుంటేనో నేర్చుకుంటేనో కాదు, అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. మన జీవితంలో ఆ క్యారెక్టర్తో మనము ఒదిగి ఉండిపోవాలి. అలా మనం ఆలోచించేయాలి. అందుకే అన్నాడు, దేవా వీరిని నేను క్షమించాను నాయన, నీవు కూడా క్షమించేసాయి. అర్థమవుతుందా? ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికైతే మన హృదయాల్లోకి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఎవరితో ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా శత్రువులుగా భావించే అవకాశమే లేదు. వాళ్ళు చెడ్డోళ్ళైనా, ఇంకా తిరుగుబోతులైనా, తాగుబోతులైనా, రకరకాలుగా మనల్ని హింసించేవారైనా సరే వారిని మనం ప్రేమించేవారుగా ఉంటాము. కానీ ఎప్పుడు? క్రీస్తును కలిగి ఉన్నప్పుడు క్రీస్తును ఎందరైతే కలిగి ఉంటారో కేవలం మంచివారిని మాత్రం ప్రేమించడం కాదు, కానీ చెడ్డవారిని కూడా ప్రేమించే హృదయాలు కలిగి ఉంటారు క్రీస్తుని కలిగి ఉన్నవారు.
అందుకే మనము దేవునిలో ఉన్నామంటే కేవలం పేరుకు మాత్రం ఉండడం కాదు, కానీ మన తీరంతా మారాలి, మన క్యారెక్టర్ అంతా మారాలి, మన బుద్ధంతా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? యేసుక్రీస్తు వారి వల్ల మారిపోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే సిలువ సన్నివేశం. వీళ్ళు నేను క్షమించాను, దేవా నీవు కూడా క్షమించు, భవిష్యత్తులో వారు నరకానికి వెళ్ళాలంటే ఈ రీజన్ బట్టి కాదు, ఎందుకంటే ఈ రీజన్ ఆల్రెడీ క్షమాపణ వారు పొందేశారు. వారు తెలియక చేశారు కాబట్టి వారి అపరాధములు క్షమించమని ప్రభువే మంచి హృదయంతో క్షమించాడు. ఈయనే క్షమించాడు అంటే ఆయన ఇంకా గొప్పవాడు. యేసుక్రీస్తు వారే క్షమించాడనంటే ఆ దేవుడు, పరలోకమందున తండ్రి అయిన దేవుడు ఇంకా క్షమాహృదయం ఆయనది, ఇంకా క్షమాహృదయం. ఆయన ఖచ్చితంగా క్షమించేస్తాడు. ఆయన హృదయం ఎరిగిన ఆయన ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఇది క్షమాపణ, ఇది కొట్టివేయబడింది. ఈ దాన్ని బట్టి, ఈరోజు జరిగిన దాన్ని బట్టి వీళ్ళు నరకానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అందుకే ప్రియులారా, మనము నిజమైన క్రైస్తవులమైతే గనక ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. భిన్నమైన స్వభావము కలిగిన వారు మన క్యారెక్టర్తో, మన వ్యక్తిత్వంతో, మన మాట విధానముతో, మన ఆలోచనల తలంపులతో ఎవరైనా సరే మ్యాచ్ కాకపోతే, వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటే కనుక వారు మీరు ఏ విషయంలో కూడా అపార్థం చేసుకోకండి. వారిని ఎలా గెలుచుకోవచ్చు, వారిని ఎలా ప్రేమించవచ్చు అని ఆలోచన చేయండి, కానీ వాళ్ళు ఎలా వదిలించుకుందాము అని ఆలోచన చేయొద్దు. ప్రతి వ్యక్తిలో కూడా 90% మంచే ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా 90% మంచే ఉంటుంది. ఒక చెడ్డతనం 10% ఉంటుంది. అందుకే ఆ 90తో మీరు స్నేహం చేయండి, 10ని గమనించండి. ఆ 10%లో మీరు పాలిభాగస్తులు కాకుండా వారిని మీరు గౌరవించండి, ప్రేమించండి. ఆ ప్రకారంగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 బైబిల్లో నుంచి హాగరు యొక్క యజమానురాలైన శారా. వీళ్ళిద్దరికీ యజమానుడు ఉన్నది ఎవరు చెప్పండి? అబ్రహాము గారు. అబ్రహాముకు శారమ్మకు చాలా సంవత్సరాల పాటు గర్భఫలము లేదు, కుమార్తెలు పుట్టలేదు. ఆ కారణాన్ని బట్టి శారానే, ఇదిగో నా యజమానుడా, ఇక నా వల్ల నీకు గర్భము కలిగే అవకాశం ఏదో నాకు కనిపించట్లేదు, ఆ దేవుడైతే చెబుతున్నాడుగా నాకు అంత నమ్మకం కుదరట్లేదు, కాబట్టి నీవు నా దాసి అయిన హాగరుతో పొమ్మనగానే ఆ పెద్ద అయిన హాగరుతో సాంగత్యం చేసి ఒక కుమారుని కంటాడు. ఆ కుమారుడి పేరే ఇష్మాయేలు. ఎప్పుడైతే ఇష్మాయేలు పుట్టాడో విపరీతముగా ఈ శారమ్మ హాగరుని ద్వేషించడం ప్రారంభించింది. అంటే నా యజమానుడి వల్ల నాకు పిల్లలు పుట్టలేదు, కానీ నా దాసి అయిన ఆమెకు పిల్లలు పుట్టారని ఆమెను విపరీతంగా ద్వేషిస్తూ ఆ ద్వేషం ఎంతగా పెరిగిపోయిందనంటే ఆమెను వెళ్ళగొట్టేంత వరకు పెరిగిపోయింది. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. మీ ఇద్దరు నేను పని లేక ఒక దగ్గర పెట్టానా? ఆగరు, శారా, వెళ్ళిపోవడానికి ఆమె ఎవరు, వెళ్ళిపోవడానికి నీవెవరు? నిన్ను తీసుకొచ్చి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర నిన్ను పని లేక పెట్టానా? నాకు పని ఉంది, నువ్వు వెళ్ళి నీ యజమానురాలైన శారా చెప్పిన మాట విని ఆమె క్రింద నీవు అణిగి ఉండనే మాట ప్రస్తావన చేశాడు. నిజానికి వీళ్ళకున్న క్యారెక్టర్లను బట్టి, స్వభావాలను బట్టి వీళ్ళిద్దరూ ఒక కుటుంబంలో ఉండడానికి ఏమాత్రం కూడా మన క్యారెక్టర్ని అప్లై చేస్తే వాళ్ళు అస్సలు ఉండలేరు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు వారు తలొగ్గారో ఒక కుటుంబంలో వారు ఎదగడం ప్రారంభించారు. మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో హాగరును పంపించే అబ్రహాము, ఈ హాగరు విషయంలో నీ భార్య విను అని దేవుడు మరలా చెప్పేంత వరకు కూడా ఆ హాగరు, ఈ శారా, ఈ అబ్రహాము గారు ఒకే ఇంట్లో చక్కగా కలిసే ఉన్నారు. అక్కడ దేవుడు ఉపయోగించిన పదాన్ని మనం గమనించాలి. ఆదికాండములోని 16వ అధ్యాయము మీరు 4వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు నోట్ చేసుకోనండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు నోట్ చేసుకుంటే మనము 6వ వచనం చూద్దాం. 6వ వచనం చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెబితే, శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి ఆ హాగరు పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని,
శారయి దాశమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శార యుద్ధ నుండి పారిపోవచ్చున్నా నేను. అప్పుడు యెహోవా దూత మాట్లాడుతున్న మాట, ఇదిగో హాగరు నీ యజమానురాల యుద్ధకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని ఆమెతో చెప్పాను. అణిగి మణిగి ఉండాలి. ఈరోజు మనం వివాహాలు జరుగుతూ ఉన్న ఎంతమంది పెద్దవారికి అణిగి మణిగి ఉంటున్నారు ఇక్కడ చెప్పాలి. నిజానికి ఈ స్త్రీ హాగరని ఈ స్త్రీ శిక్షింపబడ్డానికి కానీ ద్వేషింపబడ్డానికి కానీ ఎలాంటి కారణం లేదు అక్కడ. ఎందుకంటే ప్రేరేపించిందే ఈ పెద్ద తల్లి మహాతల్లి శారమ్మ గారు. తీరా గర్భఫలం పుట్టిన తర్వాత ద్వేషించడం ప్రారంభించింది. అది ఎంతవరకు కరెక్టు? అయినా హాగరు ఈ విషయంలో నువ్వు నిర్దోషురాలివి. నువ్వేం చేస్తావంటే నీ నిర్దోషాన్ని బట్టి నువ్వు వెళ్ళి నీ యజమానుడి దగ్గర, నీ యజమానురాల దగ్గర, ఆ కుటుంబంలో నీకు అప్పగింపబడిన పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులను బట్టి నువ్వు ఎలా ఉండాలంటే అణిగి మణిగి ఉండు. యజమానుల దగ్గర లోబడి ఉండడం నేర్చుకో. కుటుంబాల్లో యజమానులుగా అత్తగారు ఉండొచ్చు, యజమానులుగా మామగారు ఉండొచ్చు, యజమానులుగా భర్త అయి ఉండొచ్చు. వీళ్ళందరి దగ్గర నువ్వు నీ పోస్ట్ ఏదవుతున్నదో నీకంటే పెద్దవాళ్ళు ఉంటే నీకంటే పెద్దవాళ్ళ దగ్గర నువ్వు అణిగి మణిగి ఉండడం నేర్చుకుంటే, ఇదిగో ఎన్ని కత్తులైనా ఒక వరలో, ఒక గూడి కింద, ఒక ప్లాట్ఫామ్ కింద, ఒక రూఫ్ కింద మనం అందరినీ ఉంచవచ్చు. ఎప్పుడు? దేవుని వాక్యానుసారంగా మన ప్రవర్తన ముందుకెళ్తున్నప్పుడు. కానీ ఎందుకు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా బాప్తిసము తీసుకుని క్రైస్తవ వివాహము, పరిశుద్ధ వివాహము చేత సేవకుల సమక్షంలో జతపరచబడిన వారు కూడా 3 నాళ్లకే ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నట్టు. దానికి కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి విధేయత లేదు. అణిగి మణిగి ఉండడం అనే దాన్ని, ఆ తత్వాన్ని నేర్చుకోవట్లేదు. ఎవరి స్వార్థం వారిదే, ఎవరి మాటలు వారివే, ఎవరి స్వభావం వారివే. సూటిపోటి మాటల చేత ఎల్లప్పుడూ కూడా ఎదుటి వారిని గాయపరచడమే కానీ అసలు నాకు పైన ఒక యజమానుడు ఉన్నాడు, ఆ దేవుడు చెబుతున్నాడు లోబడి బ్రతుకు, విధేయత కలిగి జీవించు. అణిగి మణిగి ఉంటే నీ జీవితము ఎలా ఉంటుంది? సురక్షితంగా, క్షేమంగా, నా కనుదృష్టి ఎల్లప్పుడు కూడా నీ మీదే ఉంటుంది. అది దేవుని గొప్పదైన క్యారెక్టర్ ప్లేయర్. దాన్ని మనం గమనించగలగాలి. ఈ ఫార్ములా కనుక మనం అప్లై చేయగలిగినట్టే మన జీవితంలో శత్రువు అనేవాడు ఒక్కడు కూడా ఉండడు మనకి. వాళ్ళు పక్కింటోళ్ళైనా, పొరిగింటోళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, అన్నదమ్ములైనా. అర్థమవుతుందా? భార్యాభర్తల స్వభావాలు ఒకలా ఉండియా? ఉండవు. ప్రపంచంలో ఏ భార్యాభర్తల స్వభావమైనా ఒకలా ఉండదు. అయినా దేవుడు ఎందుకు జతపరిచాడు చెప్పండి? అణిగి మణిగి ఉంటారని, విధేయత కలిగి బ్రతుకుతారని. ఎంత గొప్ప వాక్యాలు చెప్పేవారైనా సరే ఏదో సందర్భంలో అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు, భిన్న మనస్తత్వాలు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని వాటిలో కొన్నిటికి యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని వాటిలో కొన్నింటిని రిజెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా వారి మధ్య అభిప్రాయ భేదాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఎవరి హడావుడు వారు చేయడం కాదు, ఎవరి మాట వాళ్ళు వినియోగించడం కాదు. అసలు నేను ఎలా ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా దీన్ని డీల్ చేయాలి? భిన్నమైన స్వభావం కలిగి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిగో ఇదేమైనా చేద్దామంటుంటే నా భార్య వద్దంటుంది, దీన్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? నా భార్య ఇది చేద్దామంటే నేను ఇది వద్దంటున్నాను, దీన్ని మేము ఇద్దరం కలిసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే దేవుని దగ్గరకు వస్తే ఎలాంటి మంచి కార్యమైనా అది ముందుకెళ్తుంది, ఎలాంటి చెడ్డ కార్యమైనా అది వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఆ ఫార్ములా కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాని మనం ఎవరని చెప్పండి ఎదుటివారిని దూషించడానికి, ఎదుటివారిని గాయపరచడానికి, భార్య బలమున్నత కథను భార్యను కొట్టేయడానికి, బలమున్నత కథను భార్యను తిట్టేయడానికి, రకరకాలుగా స్త్రీలను కానీ పురుషులను కానీ శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి చేయడానికి మనం ఎవరని చెప్పండి? ఇలాంటి మాటలు సమాజం వింటే సమాజానికి ఎంత మార్పు చెప్పండి? ఇలాంటి మాటలు క్రిస్టియానిటీ వింటే క్రిస్టియానిటీకి ఎంత మార్పు చెప్పండి? భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక చూసి 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 కోసేసి బకెట్లో వేసి ఉడకబెట్టేసి మొత్తం పౌడర్ చేసి నదిలో పడేసేసారు. తెలుసు కదా, రీసెంట్గా సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది. మళ్ళీ చదువుకోలేద వ్యక్తి అంటే చదువుకున్నాడు, ఆర్మీలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసిన వాడే. ఎలాంటి ఘోరమైన తప్పిదానికి అతను చేశాడు గమనించాలి. 8 గంటల పాటు శ్రమించాడు. చంపడము, ముక్కలు ముక్కలుగా కోసేయడము. చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు బోన్స్ తీసేస్తారు కదా, అలా
ఒక్కొక్క పార్ట్ బకెట్లో వేయడము, ఉడకబెట్టడము, మాంసం అంతా లాగేయడము, ప్రతి బోన్ని కూడా మరలా కాల్చడము, నూరేయడము. ఎంత ఫ్రస్ట్రేషన్ మీరు గమనించండి. ఆ రేంజ్లో రివెంజ్ ఉందనంటే అతనికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో. క్రైస్తవ కుటుంబాల్లో కూడా తక్కువేం కాదు. చిన్న చిన్న వాటికి ఎవరైనా వ్యతిరేకిస్తే నోరు పారేసేసుకుంటారు. చిన్న చిన్న వాటికి ఈ యొక్క స్వభావంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైతే కొట్టేస్తారు, దాడి చేసేస్తారు. ఇక మనమేం క్రైస్తవులని చెప్పండి? ఈ కొట్టేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు, దూషించుకోవడాలు, బూతులు మాట్లాడుకోవడాలు, ఎవరి ప్రతాపం వారు చూపించుకుంటూ పోతే మనలో ఉన్న యేసుక్రీస్తు వారికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో. నిజమైన క్రైస్తవులకి అది తగదు కదా. అందుకన్నాడు, హాగరు నువ్వు వెళ్ళి నీ యజమానురాల దగ్గర నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? అణిగి మణిగి ఉండు. అణిగి మణిగి ఉండడం నేర్చుకో. అంటే విధేయత కలిగి జీవించడం ప్రారంభించు. నువ్వు వెళ్ళాల్సిన గడి ఒకటి ఉన్నది. ఆ రోజు నేను ఖచ్చితంగా నేను పంపించేస్తాను. ఆ గడి వచ్చింది. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు నిజంగానే హాగర్ని, ఇష్మాయిల్ని పంపించేస్తాడు. కానీ అప్పటి వరకు హాగర్ ఎలా ఉన్నదనంటే దేవుని మాట విని ఆమె యొక్క యజమానురాలైన శారా ఎన్ని కష్టాలు పెట్టినా సరే, ఎన్ని రంపాలు పెట్టినా సరే, ఎన్ని రకాలుగా మరి ఆమెని క్షోభకు గురి చేసినా సరే ఓర్చుకుంది, 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 ఓర్చుకుంది. యజమానురాల దగ్గర మంచి దాసిగా, నమ్మకమైన దాసురాలుగా తన పనిని తాను నెరవేర్చింది ప్రియులారా. అందుకే దేవుడు మాట వింటే ఎలాంటి విభిన్నమైన మనస్తత్వాలు, ఎలాంటి విభిన్నమైన క్యారెక్టర్లు ఉన్న, స్వభావాలు ఉన్నా దేవుని మాట వింటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కటైపోతారు. అది కుటుంబ బంధాల్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ దేవుని మాట ఎవరు వింటారో ఆ బంధాలు బాగుంటాయి. లేదు నా మాటే నెగ్గాలి, నేనే పెద్దోడిని, నేనే గొప్పోడిని, నేనే భర్తని, నువ్వు ఆడదానివి, నీకేం తెలియదని మనకు నచ్చినట్టు మనం వెళ్ళిపోయామనుకోండి, అది ఇక్కడ దేవుని దగ్గర వర్కౌట్ కాదు. భార్య సరే కష్టాలు భరించలేక తన ఏదైనా కాంప్రమైజ్ అయినా కానీ దేవుడు కాంప్రమైజ్ కాడు, దేవుడు ఒప్పుకోడు, దేవుడు దాన్ని అంగీకరించడు. మరొక ఉదాహరణ చెప్తా. మరియా, మార్త. యేసు ప్రభువు ఒకరోజు ఆ ఊరికి వెళ్తే ఈ మార్తనే ఆవిడే ఇంటికి పిలుస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక అతిథిగా, ఒక బోధకునిగా, ఒక సేవకునిగా, మరి వాక్యము చెప్పే ఉపదేశకునిగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకరి ఇంట్రెస్ట్ ఏమో వాక్యం వినడం మీద ఉంటే మరొకరి ఇంట్రెస్ట్ ఏమో వంట చేయడం మీద ఉంది. వీళ్ళిద్దరు అభిప్రాయాలు ఒకటా వేరు. ఈమెమో ప్రభు రాక వచ్చాడు కాబట్టి ప్రభు దగ్గర వాక్యం వినాలని మరీ తలంపులుంటే, మార్త ఏమో ప్రభు రాక వచ్చాడు కాబట్టి ప్రభువుకు మంచి రుచికరమైన పదార్థాలు వండి పెట్టాలన్నది. కానీ ప్రభుకి ఏది నచ్చింది చెప్పండి? ఏదే నచ్చింది? మరియదే నచ్చింది. ఈరోజు కూడా సేవకులు ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడమో, లేదంటే మన సమస్యల గురించి మాట్లాడడమో, లేదంటే ఆత్మీయంగా ఎదగడానికి ఏదైనా 4 మాటలు చెప్పండి అని చెప్పి అడిగేవారు తక్కువ. వచ్చిన వెంటనే ఏం కావాలి, ఏం తీసుకుంటారు, ఇవి ఎక్కువ అనమాట. మర్యాదలు ఎక్కువ. అంటే మర్యాద చేయడం అనేది తప్పు అనట్లేదు, అలాగే నేను వారిని ఇది చేయట్లేదు. కానీ మనం గమనించాలి, మన ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది. ఒకరేమో వాక్యం మీద ఇంట్రెస్ట్ పెడితే, మరొకరేమో వంటల మీద ఇంట్రెస్ట్ పెడితే, దేవుడు ఈ 2 వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను కలిగిన వారిని ఒకే తల్లి గర్భమున పుట్టించడం. మన ఇంట్లో చూడండి, అన్న మైండ్ సెట్ వేరే ఉంటుంది, తమ్ముడు మైండ్ సెట్ వేరే ఉంటుంది, అక్క మైండ్ సెట్ వేరే ఉంటుంది, చెల్లి మైండ్ సెట్ వేరే ఉంటుంది. ప్రపంచంలో ఏ ఇద్దరు మైండ్ సెట్లు ఒకేలా అస్సలు ఉండవు. ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. విషయం ఏంటంటే, ఆ సమయంలో మరియ గద్దించబడిన యేసుక్రీస్తు యొక్క మాటకు సరెండర్ అయింది కాబట్టి, విధేయత చూపించింది కాబట్టి మరియ చరిత్రలో, మార్త చరిత్రలో ఒక గొప్ప ఆత్మీయురాలుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, చూద్దామా? లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనములో, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనములో, ఆమెకు మరియాను సహోదరి ఉండెను,
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ మరియ మాత్రము ఉత్తమమైన అవసరమైన దాన్ని ఎన్నుకున్నదే. ఎవరు దేన్ని సెలెక్ట్ చేసుకున్నారనేది మనకు కొద్దిసేపు పక్కన పెడితే, వారి వ్యక్తిత్వాలు చూడండి. ఒకరేమో ఆత్మీయ ఆహారం ప్రభు యొద్ద భుజించాలని ఒకరు ఆరాటపడుతూ ఉంటే, ఈ ప్రభువుకే వంట చేసి పెట్టాలని మరొకరు ఆరాటపడుతున్నారు. రెండు క్యారెక్టర్స్ వేరు వేరు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు వాళ్ళు సరెండర్ అయ్యారో, ప్రభువునే వెంబడించారు. అంతవరకు ప్రభువునే. తర్వాత మారుతుంటది, ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచితే ఒకడు చనిపోయినను తిరిగి లేస్తాడు. గొప్ప మాట అది. నీ యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను తిరిగి లేస్తాడు. నీవే నిత్య జీవమును దయచేయువాడవు. ప్రభువును ప్రేమించిన అక్కా చెల్లెలు వీరు. ఎందుకు ఇది సాధ్యమైందనంటే, ప్రభు యొక్క మాటకు వాళ్ళు వాల్యూ ఇచ్చారు. వారి స్వభావాల్లో కొన్ని విషయాల్లో వ్యతిరేకమైన భిన్నమైన ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క మాటను బట్టి అవసరమైనది ఏంటి? ఇక్కడ వాక్యము. అంతగా ప్రాధాన్యత లేదంటే ఫుడ్ తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే వచ్చి వాక్యం విను. ఈరోజు కూడా చాలామంది సంఘానికి లేట్గా వస్తూ ఉంటారు. ఎందుకు లేట్ అయిందండి బ్రదర్ అంటే, సిస్టర్ లేట్ చేసిందండి. సిస్టర్కి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పనా? సిస్టర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, చర్చికి వెళ్ళాలనే తర్వాత విషయము. వెళ్ళొచ్చిన తర్వాత మనం పనులు చేసుకోలేము. అందుకే ముందే పనులన్నీ అవగొట్టేయాలి. అర్థమవుతుందా? ఇలాగ భర్త స్నానం చేసి ఉంటాడు, పిల్లలు రెడీ అయిపోయి ఉంటారు. ఈ సిస్టర్ తప్పు కనుక్కోండి, ఫ్యాక్ట్ ఇది. ఈ సిస్టర్స్ మాత్రము ఇంకా రెడీ అవుతూ ఉంటారు, లేదంటే ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు, గిన్నెలు కడుగుతూ ఉంటారు, బట్టలు మడత పెడతా ఉంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, వాకిలు ఉడుస్తారు, ఇల్లు ఉడుస్తారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. బ్రదర్స్ మాత్రము టైం అయింది అని అంటే ఇక వాళ్ళు అలసిపోవాలి. కానీ ఇంకా నీకేం పని లేదు కూడా తొందరగా రెడీ అయిపోయి, నాకు ఇన్ని పనులు వచ్చిన తర్వాత చేసుకోవడం చాలా కష్టం అని ఇక అరిచేస్తూ ఉంటారు. అరిచే క్రమంలో ఆయన కూడా బీపీ వస్తుంది, గొడవ అయిపోద్ది, ఇక సంఘానికి మానేస్తారు. తర్వాత ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదని అంటే, అప్పుడే గొడవైందండి. ఎందుకు గొడవైంది? భిన్నమైన వ్యక్తిత్వాలండి. మనం దేనికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాము అది చాలా ముఖ్యం ఇక్కడ. అందుకే దేవుని సన్నిధి అనగానే పనులన్నీ పక్కన పెట్టి విడిచిపెట్టి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. ప్రారంభ ప్రార్థనలో ఉండుట ఎంత ప్రాముఖ్యమో చివరి ప్రార్థనలో ఉండుట కూడా అంతే ప్రాముఖ్యము. చివరి ఆశీర్వాదం నీకు ఎంత విలువైనదిగా భావిస్తున్నావో ఓపెనింగ్ ప్రేయర్ కూడా అంతే ప్రాముఖ్యమైనది. అది గమనించాలి. కొన్ని కుటుంబాల్లో సిస్టర్స్ చాలా ఆసక్తిగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి అంటే ఈ ఇంట్లో ఈ పెద్దోళ్ళు మాత్రము టీవీ చూస్తూ ఉంటారు, ఫోన్ చూస్తూ. ఇప్పుడు టీవీ లేదండి, అంతా ఫోనే కదా, ఫోన్ చూస్తూ ఉంటారు. రెడీ అవ్వమంటే రెడీ అవ్వరు. ఇక ఆమె విసుకొచ్చి నీకు లేదా తొందరగా వెళ్ళాలనే ఆలోచన లేదా అంటే ఒక మాట అనగానే అక్కడ మళ్ళీ ఫైర్ స్టార్ట్ అయిపోద్ది, గొడవలు. మళ్ళీ ఆ గొడవ అసలు చర్చికి వెళ్ళాలని ఈ గొడవ ఏదైతే ఉన్నదో మళ్ళీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోద్ది. నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు మనశ్శాంతిని ఇవ్వవు, అవునా? ఇలాంటి మాటలన్నీ వచ్చేస్తే తద్వారా గొడవలు ఎక్కువైపోతాయి. మనం గమనించాలి, దేవుని మాటకు మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో మన కుటుంబ బంధాల్లో వ్యతిరేకమైన భిన్నమైన స్వభావాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మాట ప్రకారం మనం జీవించడం ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా మన జీవితాలు మార్పు చెందుతాయి. మరొక ఎగ్జాంపుల్ ఒకరేమో మత్తయ్య గారు, యేసుక్రీస్తు యొక్క శిష్య బృందంలో 2 శిష్యులు ఉన్నారు. ఇద్దరు కూడా క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఒకరేమో మత్తయ్య గారు పని ఏంటి? రోమా ప్రభుత్వం కొరకు పన్ను వసూలు చేసి, ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి పంపించాడు. అంటే ప్రభుత్వం కొరకు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కొరకు పనిచేసేవాడు మత్తయ్య గారు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్య బృందంలో మరొక ఆయన వస్తాడు. ఆయనే జెలోతో అనబడే సీమోను. ఈ సీమోను యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఈ రోమా ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలి అనే ఒక రాజకీయ మత సంబంధమైన తెగకు సంబంధించిన వాడు. అందుకే అతని గురించి ఏమన్నాడంటే అతడు మతాభిమాని అని రాయబడుతుంది. లూకాసు వార్త 6:15లో
లూకాసు వార్తలోని 6:15 వచనంలో మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. ఈ జెలోతే అనే దగ్గర మతాభిమాని. ఇతడు ఎలాంటి మతాభిమాని అంటే ఎలాగైనా సరే రోమా సైన్యాన్ని కూలద్రొయ్యాలి, రోమా ప్రభుత్వాన్ని పడగొట్టేయాలి. ప్రభు యొక్క శిష్య బృందంలో ఎలాంటి ఉన్నారు చెప్పండి? ఒకరేమో ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, మరొకరేమో ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే ఆలోచనలతో పనిచేస్తున్నారు. ప్రభు చూడండి, వాళ్ళిద్దరినీ కూడా తీసుకొచ్చి తన కింద పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగో మీరు ఉన్నతమైన పని కొరకు మీరు ప్రత్యేకింపబడిన వారు, నా మాట ప్రకారం జీవించండి. మీరు ఇప్పుడు ప్రభుత్వం మాట తర్వాత పెట్టండి. ఒకరేమో ప్రభుత్వం కొరకు పనిచేసే వ్యక్తి ఉన్నాడు, మరొకరేమో ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ పనిచేసే వ్యక్తికి ఈ కూలగొట్టాలన్న ఆలోచన కలిగిన వ్యక్తి యొక్క అతని యొక్క కదలికలు, అతని ఆలోచన తెలిసిన అనుకోండి, అక్కడ ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా ఈ యొక్క కంప్లైంట్ తీసుకెళ్ళి పెద్దవాళ్ళు చెప్పేస్తాడు, సైన్యానికి, అధికారులకి, గవర్నమెంట్కి. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా ఎదురు బదులవుతున్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించుకునే వాళ్ళే, ఒకరి ముఖాన్ని చూసారు ఒక అసహించుకునేవారే, దూషించుకునేవారే. అలాంటి ఇద్దరిని తీసుకొచ్చి ప్రభు తన శిష్య బృందంలో పెట్టుకుని, ఆయన నువ్వు ఉండాల్సింది ప్రభుత్వం కింద కాదు, నువ్వు ఉండాల్సింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కానీ నా దగ్గరకు రండి. విభిన్నమైన ఆలోచన, విభిన్నమైన పనులు కలిగిన వారిని తీసుకొచ్చి సువార్త ప్రకటన కొరకు ప్రభు వారిని ప్రత్యేకపరిచాడు. ప్రియారా, హాగరు, శారా, మార్తా, మరియా, తర్వాత మత్తయి గారు, అలాగే సీమోను గారు. కనానీయుడైన సీమోను అని కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, జెలోతే అనబడిన సీమోను గారు. మరొక సందర్భంలోకి వెళ్తాను. ఆ సందర్భమే మనందరికీ బాగా ఇష్టమైన సందర్భం, భార్యాభర్తల సందర్భం. భార్యను తిడితే భార్య ఊరుకోదు కాబట్టి, భర్తను తిడితే భర్త ఊరుకోదు కాబట్టి, బైబిల్లో ఒక పెద్ద ఆయన తెచ్చుకున్నాను నేను. ఆ పెద్ద ఆయనే అపోస్తులుడైన పేతురు గారు. పేతురు గారికి పరిచర్య అంటే బాగా ఇష్టం. కానీ కొన్ని సందర్భాల్లో పేతురు గారి భార్య చాలా విషయాల్లో బలహీనంగా ఉండేది. ఈయనేమో పరుగు 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 వెళుతూ ఉంటే పరిచర్య కొరకు. ఎంతైనా స్త్రీలు కొంచెం బలహీనంగా ఉంటారు కదా, పరిగెత్తే విషయంలో, నడిచే విషయంలో, అవునా, సిద్ధపడే విషయంలో, సిద్ధపాటు చేసే విషయంలో కొంచెము వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంచెం వీక్గా ఉంటారు. అందుకే అనుభవం కలిగిన పేతురు గారు అంటున్నారు, ఇదిగో ఏదైనా వ్యతిరేకమైన స్వభావాలు, ఆలోచనలు మీ హృదయంలోకి వచ్చినప్పుడు తొందరపడకండి పురుషుడా. నీ భర్త బలహీనుడైతే, లేదా నీ భార్య బలహీనురాలైతే, నీవు కొంచెం నీ ప్రేమను అధికము చెయ్యి. నీ భార్య బలహీనురాలైతే నీ ప్రేమను అధికము చెయ్యి. నీ భర్త బలహీనుడైతే నీ ప్రేమను అధికము చెయ్యి అని అంటున్నాడే కానీ, వారిలో ఉన్న బలహీనతను బట్టి ఏమాత్రము కూడా మాటల యుద్ధము కానీ, చేతికి పని చెప్పడము కానీ నువ్వు చెయ్యొద్దు. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. 7వ వచనం చూసినట్లయితే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీరు వెలుచున్న ప్రార్థనలు ఏవైతే ఉన్నవో, మీ ఆత్మీయ స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఆత్మీయ స్థితికి, ఆత్మీయ అభివృద్ధికి, ప్రార్థనలకు, సంఘాలకు వెళ్ళి హాజరయ్యే విషయాల్లో ఏమాత్రము కూడా అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురము చేయండి. ఎందుకంటే భార్యకు వేరే వేరే తలంపులు వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్పాను కదా, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్రెడీ టైర్డ్ అయిపోతాము, వంట చేయాలి, మళ్ళీ పనులన్నీ పెండింగ్లో ఉండిపోతాయి. ఆవిడ బాధ అంతా కూడా పనుల మీదే ఉంటుంది. అందుకే కొంచెం ఓపికగా ఉండండి, కొంచెం ఓపికగా ఉండండి. సిద్ధపడి చెబుతావే, టైం అయిపోయిన తర్వాత సిద్ధపడి చెప్పడం కాదు, కానీ వాళ్ళు సిద్ధపడడానికి కొంచెం సమయం ఇవ్వండి. పిల్లలు ఉన్నారా, పిల్లలు మీరే రెడీ చేయండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా కొడుకు మ్యాక్సిమం నేనే, గొప్ప కాదు కానీ నేను తయారు చేస్తాను. స్నానం చేయించడం, బట్టలు వేయించడం ఎక్కువ శాతం. ఎందుకంటే స్త్రీలకి మనకు కేవలం పరిచర్య గురించి ఆలోచిస్తాం, కానీ స్త్రీలకి ఇంటిని చక్కబెట్టుకోవాలి, బట్టలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, వాకిలు ఉంటుంది, అవునా, గిన్నెలు కడుక్కోవాలి, ఇంటి పని అంతా ఉంటుంది. ఆ పని
ఎక్కువ సమయం వెచ్చిస్తేనే కానీ అది అయ్యే పని. అందుకే చాలా వరకు నేను తొందర పెట్టను. ఎప్పుడో ఇక అది పీక్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తప్పదు, ఎందుకంటే మనం టైంకి ఉండాలి. నాకేమో ఈ టైం కంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండడం అలవాటు. అందుకే ఎప్పుడో కొన్ని సందర్భాల్లో తొందర పెడతాను, తను కూడా అనాల్సిన అంటూ ఉంటే ఇక అయిపోద్ది అనమాట. గమనించగలగాలి, మనం ఏం చేయాలంటే వారు చేస్తున్న పనుల్లో మనము చెయ్యగలిగినవి ఏవైతున్నావో వాటిని మనం తీసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ వంట వచ్చా, లేట్ అవుతుంది ఆరాధనకి, అవసరమైతే వంట చేయడం, లేదంటే వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడము, చిన్న చిన్న పనులు. అలాగని వారు చేయాల్సినవన్నీ మనమే తోసేస్తే కాదు. మా ఆయన చేస్తున్నాడు కదా అని మొత్తం తోసేసారనుకోండి, ఇక మనం ఎక్కడ చేసేది చెప్పండి. అందుకే పిల్లరా, మనం గమనించాలి, ఆత్మీయంగా ఎదిగే విషయంలో స్త్రీలు కొంచెము వారి యొక్క శరీర బలహీనతలను బట్టి, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి, శరీర తత్వం బట్టి కొంచెం వీక్గా ఉంటారు. వారిని మీరు సన్మానించాలి. సన్మానించడం అంటే ఇక్కడ కుర్చీ వేసి శాల్వ వేసి దండేయడం కాదు. సన్మానించడం అంటే వారిని మనం రెస్పెక్ట్ చేయాలి. పురుషులారా గమనించండి, చర్చికి ఎందుకు లేట్ అవుతుందనంటే భార్య మీద నెట్టేయడం కాదు, కానీ ఇదిగో ఎందుకు లేట్ అవుతుందనంటే ఆమెకు పనులు ఎక్కువ ఉన్నాయి. ఆ పనుల విషయంలో నేను చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా, చేసేయి. ఒకవేళ చేయగలిగినవి లేవా, అమ్మ అక్కడ పక్కన పెట్టే, ముందు దేవుడు, తర్వాతే మన ఇల్లు మన కుటుంబము, అవసరమైన తర్వాత వచ్చిన తర్వాత చేసుకుందాం అని వారిని మనము మోటివేట్ చేసి నడిపించేదిలా ఉండాలి. అంతేగాని ఆవిడ చేయబట్టి లేట్ అవుతుందండి ఊరికే, అవునా? కొన్ని కుటుంబాలు ఉల్టా ఉంటుంది అనమాట. మేము రెడీ అయిపోతామంటే ఆయన రెడీ అవ్వడండి, టీవీ చూస్తాడు, ఫోన్లు చూస్తాడు, రీల్స్ చూస్తాడు, ఎంతసేపు ఫోన్లను గడుపుతాడు, తొందర ఉండదండి. మళ్ళీ మా ఆయనండి బాత్రూమ్కి వెళ్తే తొందరగా రాడండి, స్నానం చేయడానికి చాలా సమయము, రెడీ అవ్వడానికి చాలా సమయము. ఆతృత ఉండాలి. అందుకే అంటున్నాడు, స్త్రీలు కొంచెం బలహీనంగా ఉంటారు కాబట్టి మీరు ఆమెని రెస్పెక్ట్ చేయండి అని చెప్తున్నాడు. గమనించగలగాలి, మన జీవితంలో విభిన్నమైన వ్యక్తులు కలిగిన వారు కుటుంబాల్లో, సంఘాల్లో ఉంటారు. వారికున్న బలహీనతలను బట్టి నువ్వు చేయబట్టే ఎలా అయిపోయింది అనడం కాదు, కానీ వారిని మనం ఇంకా పైకి తీసుకురావడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో అది చేస్తే ఉన్నతంగా ఉంటుంది ప్రియులారా, ఉన్నతంగా ఉంటుంది. ఫైనల్గా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అపోస్తలుడైన పౌలు గారు, మార్కుగా పిలువబడుతున్న యోహాను గారు. పౌలు గారి యొక్క 2వ ప్రయాణానికి ముందు బర్నబా గారితో పౌలు గారికి ఒక వివాదం వస్తుంది. బర్నబా అంటాడు, ఈ మార్కుని వెంట పెట్టుకుని తీసుకెళ్దాం, మనకు పనికొస్తాడు పరిచర్యలు అంటే. పౌలు అంటాడు, ఒకానొక స్థలంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, అలాంటి వ్యక్తి మనకేం పనికొస్తాడని అక్కడ ఈ ఇద్దరు, పౌలు బర్నబాలు ఇద్దరు కూడా మార్కు గారి కొరకు కొట్టేసుకోవడం అంటే విపరీతమైన తీవ్రమైన వాదం పెట్టేసుకుంటే, అక్కడ బర్నబా గారేమో మార్కుని తీసుకుని వెళ్ళిపోతాడు, పౌలు గారేమో వేరే గ్రూప్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ పౌలు గారి యొక్క ఆ తొందరపాటు నిర్ణయం ఏదైతున్నదో దాని విషయమై చాలా పశ్చాత్తాపడతాడు. ఎందుకు చెప్పినా, ఒకానొక పరిస్థితుల్లో పౌలు గారి దగ్గర ఉన్న ఆత్మీయులు, సేవకులు, అసిస్టెంట్ పాస్టర్స్ ఎవరైతున్నారో వారందరూ కూడా వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళిపోతారు. దేమాను వాడేమో పౌలుని వదిలిపెట్టి, పరిచయం వదిలిపెట్టి లోకంలో కలిసిపోతాడు. పౌలు గారితో ఎవ్వరు ఉండరు, ఒక లూకా గారు మాత్రమే ఉంటాడు. అప్పుడు మార్కు యొక్క వాల్యూ పౌలుకు గుర్తొస్తుంది. ఒకప్పుడు వద్దన్నావే, ఒకప్పుడు తృణీకరించావే, ఒకప్పుడు వదిలేసావే, పరిచర్యకు వద్దన్నావే, పరిచర్యకు పనికిరాడన్నావే, ఆ మార్కు గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి మార్కును తీసుకురా, ఎందుకంటే నా దగ్గర దేమా లేడు, తీతు ఒక ప్రాంతానికి వెళ్ళాడు, తర్వాత నీవు కూడా నా దగ్గర లేవు, లోకా మాత్రమే ఉన్నాడని చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, ఓ తిమోతి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చెయ్యి, ఎందుకంటే దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. అలాగే క్రెస్కే అని ఆయన గలతీయకును, తీతుకు అని ఆయన దల్మితికును వెళ్ళరి, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నారు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. ఏ మార్కు?
రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు, మిషనరీ ప్రయాణాల్లో రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ మార్కునైతే నాకు వద్దని ఆ మార్కు గురించి బర్నబా గారితో తీవ్రమైన వివాదం పెట్టుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ మార్కును వెంట పెట్టుకుని రా. ఎందుకంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నీకు ఎందుకు పనికి రాలేదేమో, కానీ భవిష్యత్తులో నీకు పనికొస్తారు. అందుకే ఎవరిని తృణీకరించొద్దు. ఎదుటి వారిలో ఎలాంటి సమస్యలున్నా, ఈరోజు నీకు బలం ఉన్నదని, ఈరోజు నీకు శక్తి ఉందని, ఈరోజు నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని, సంపాదన ఉన్నదని, ఉద్యోగం ఉన్నదని, నీకు కలిగి ఉన్న వాటిని చూసి నీ జీవిత భాగస్వామిని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఒకానొక రోజున నువ్వు ఎవరినైతే వదిలేసావో వారిని బట్టి ఖచ్చితంగా నీకు శాపం తగులుతుంది. ఎందుకంటే నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ నీకు తెలుస్తుంది. ఈ భర్త బాగాలేదండి అని విడాకులు ఇచ్చావా, ఇంకొకరిని చేసుకున్నావా, ఆడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది వీడికంటే ఆడే నయము. ఈ భార్య బాగాలేదని విడాకులు ఇచ్చావా, తర్వాత నీకు అనిపిస్తుంది ఇంకొకరిని చేసుకున్న తర్వాత, అమ్మో నా మొదటి భార్య అండి దేవత. దానికి అర్థం ఏంటి చెప్పండి? రెండో భార్య రాక్షసి. రాజుగారి మొదటి భార్య మంచిది అన్నాడట. దానికి అర్థం ఏంటి చెప్పండి? రెండో భార్య మూడో భార్య రాక్షసులే. అర్థం చేసుకునే వాళ్ళు కాదు. అందుకే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఎవరైతే నీకు ఇప్పుడు నచ్చట్లేదో ఆ నచ్చని కార్యాలను బట్టి ఎవరిని కూడా తృణీకరించకు. ఓపికగా ఉండు. ఎందుకంటే మొదటి వారు ఎవరైతే ఉన్నారో వారు కడపటి వారుగా మారిపోతారు. ఎవరు కడపటి వారు అనుకుంటున్నావో, ఎవరిని తృణీకరిస్తున్నావో వారే నీకు ఒకరోజు అవసరమయ్యే స్థితిలో ఉంటారు. అందుకే వారిలో ఉన్న స్వభావాన్ని బట్టి ఎవరిని కూడా నువ్వు తృణీకరించకు. ఈ ప్రత్యేకించి యూదులు ఉన్నారు చూసారా, ఈ ప్రాబ్లం చాలా ఉండేది. యూదులు అనగానే ప్రపంచ పటంలో సెంటర్లో ఉన్నారు. వాళ్ళకే వాక్యం వచ్చింది, వాళ్ళకే యేసుక్రీస్తు వారు వచ్చారు, వాళ్ళ దగ్గరికి అన్ని సమస్తము దేవుని యొక్క కార్యాలన్నీ వాళ్ళకే జరిగాయి. ఫస్ట్ ఆ ఇచ్చిన రక్షణ ఉపయోగించుకోకపోతే ప్రభు అంటున్నాడు, సెంటర్లో ఉన్న సమీపముగా ఉన్న నీవు నన్ను ఉపయోగించుకోవట్లేదు కాబట్టి తూర్పు నుండి, పశ్చిమము నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి అనేకులు దేవుని రాజ్యంలోనికి రాబోతున్నారు. పరలోక రాజ్యంలో ఎవరుంటారనంటే, నీవు సమీపంగా ఉన్న నన్ను నీవు తృణీకరిస్తున్నావు కదా, నేను పక్కకు నెట్టేసి నేను వాళ్ళతో నింపేస్తాను. అందుకే బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది మాట, మొదటి వారు కడపటి వారు అవుతే కడపటి వారు మొదటి వారు అవుతారు. దానికి అర్థం ఏంటంటే, ఈరోజు నువ్వు ఎవరినైతే వద్దనుకుంటున్నావో వారు నీకు రేపొద్దున రోజున ప్రయోజకులుగా ఉండబోతారు. నువ్వు ఈరోజు ఎవరినైతే కావాలని ఇంకొకరిని విసర్జిస్తున్నావో, ఈ కావాల్సిన వారు, నువ్వు కోరుకున్న వారు నీకు దూరం అవ్వచ్చు, కానీ నువ్వు ఎవరినైతే తృణీకరించావో వారు నీకు దగ్గరైపోతారు. నిజమేది. భార్య మాట విని తల్లిని దూరం పెట్టావా? గమనించాలి. లేదా తల్లి మాట విని భార్యను దూరం పెట్టావా? ఒకానొక రోజు వస్తుంది, వీళ్ళిద్దరిలో ఒకరెన్నుకుంటారు. నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నువ్వు ఎవరినైతే తృణీకరించావో వాళ్ళే వచ్చి నన్ను ఆదరిస్తారు. చూడండి, అది సీక్రెట్. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయనంటే, మనం దేవుని యొక్క ఆలోచనలకు, మనము ఆయన యొక్క మాటకు మనం సరెండర్ అయిపోవాలి. విధేయత, అణిగి క్రమశిక్షణతో ఆయన మాట మనం వినాలి. అప్పుడే మన జీవితాలు మెరుగుపరచబడతాయి. ప్రియులారా, భిన్నమైన వ్యక్తిత్వాలు, భిన్నమైన స్వభావాలు కలిగిన వారు, మీరు గమనించండి, కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరి ఆలోచన అస్సలు మ్యాచ్ కాదు. ఒకడికి ఇడ్లీ కావాలి, ఒకడికి చపాతీ కావాలి, ఒకడికి దోశ కావాలి. ఏది? ఒక తల్లి కడుపున పుట్టిన వారే. ఒకడికి పప్పు కావాలి, ఒకడికి చికెన్ కావాలి. అర్థమవుతుందా? తినే తిండి విషయంలో కూడా ఇన్ని ఐటమ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవరి ఆలోచనలు కూడా ఒకేలా ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూనిక్, ప్రత్యేకమైన వారు. ఈ ప్రత్యేకమైన వారు ఎలా దేవునిలో ఉండాలంటే, ఆయన మాట వింటే అక్కడ ఎదుటి వారిలో ఉన్న సమస్యను చూడరు, కానీ దేవుని చూసి చెడ్డవారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తాడు. అభిప్రాయాలు కలవకపోయినా, ఈరోజు సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకంటే విడిపోయి ఎక్కువైపోతున్నారు. చూడండి, మొన్న వార్తలు చదువుతున్నాను, నాకు ఎందుకు అనిపించింది, అసలు ఈ జనరేషన్ ఉన్న సినిమా ఫీల్డ్లో ఉన్నవారు వీళ్ళు మొదటి పెళ్ళిళ్ళ కంటే రెండో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. అవునా? నిజం. సినిమా ఫీల్డ్లో నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునే మొదటి పెళ్ళిళ్ళ కంటే రెండో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. ఏం చేద్దాం? ఎందుకు విడిపోయారంటే మనస్పర్ధలండి, అభిప్రాయ భేదాలండి. అభిప్రాయ భేదాలు అన్నప్పుడు ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యం చెబుతుంది.
పెళ్లి ప్రమాణం ఏంటి చెప్పండి? వ్యాధి ఎందు, బాధ ఎందు, కలిమి ఎందు, లేమి ఎందు. క్రైస్తవ వివాహాలు చేసుకున్న నటీనట్లు కూడా ఈరోజు విడిపోతున్నారు చూడండి. గమనించగలగాలి. పరిశుద్ధ వివాహం అని పేరు చేసుకుని విడిపోతున్నామంటే దేవుని యొక్క వాక్కులు మీకు అర్థం అవ్వట్లేదు అని అర్థం. గమనించగలగాలి. స్వభావాలు ఎప్పటికీ అందరివి వేరేలా ఉంటాయి. కానీ ఎవరి హృదయంలోకి అయితే యేసుక్రీస్తు వారు వస్తారో, ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా అంగీకరిస్తారో, కుటుంబాల్లో కలహాలు అస్సలు ఉండవు. కలహము వచ్చినా సరే వెరీ నెక్స్ట్ డే వీళ్ళు కలిసిపోవాల్సిందే. ఈవినింగ్ కల్లా కలిసిపోవాల్సిందే. ఈవినింగ్ కల్లా మీరు కలవట్లేదనంటే, ఈవినింగ్ కల్లా నీ కోపం పోవట్లేదనంటే బాగా గమనించాలి, నీ ఒక క్రిస్టియన్, నీ ఒక క్రైస్తవురాలివి కావు. గమనించాలి పిల్లరా. అందుకే గమనించండి, మన జీవితంలో అందరి స్వభావాలు కూడా వేరు. కయ్యని స్వభావం వేరు, హేబేలు స్వభావం వేరు. అలాగని దేవుడు కయ్యను విడిచిపెట్టాడా? వచ్చి మాట్లాడాడు. నాయనా కయ్యను ఇలా చెయ్యి, అర్పణ ఇలా ఇస్తే మంచిది. ఏదో హేబేలు అర్పణ అంగీకరించబడింది, నువ్వేమో ఈర్ష పెంచుకోవద్దు, అసూయ పెంచుకోవద్దు, ఇలా చేయని ఒక రూట్ చూపించాడు. ఆ రూట్లోకి వస్తే ఈ మొట్టమొదటి అన్నదమ్ములు ఇద్దరు ఎంత పవిత్రంగా ఉండేవాడు చెప్పండి. కయ్యను ప్రత్యేకంగా దేవుని మాట వింటే బాగుపడేవాడు. అందుకే గమనించండి పిల్లరా, దేవుడే ఎవరిని శపించడానికి ఇష్టపడినప్పుడు, దేవుడే ఎవరిని కూడా శిక్షించడానికి ఇష్టపడినప్పుడు, మనము తొందరపడి ఎదుటివారి యొక్క మనస్తత్వాలను బట్టి ఎవరిని కూడా శపించొద్దు. ఎందుకంటే ఎలా వారిని కలుపుకుపోవడము దేవుని చిత్తమో అది ఆలోచన చేయండి. దేవుని చిత్తం వల్ల నాకు మంచి భార్య దొరికిందండి, పెళ్లి రోజు. సంవత్సరం తర్వాత ఇది నాకు వద్దండి. అప్పుడు దేవుని చిత్తం అన్నావుగా, మరి ఈరోజు ఏమైపోయింది? మా ఆవిడ చాలా మంచిదండి, అసలు గాడ్స్ గ్రేస్ అంటారు. మరి సంవత్సరం తర్వాత ఏమైపోతుంది? అమ్మో వద్దండి బాబు, నేను భరించలేనంటారు చూడండి. అప్పుడు ఏమైపోతుంది దేవుని చిత్తం అని అడుగుతున్నాను. నీవెందుకు దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోయి విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన నీ భర్తను, భార్యను నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు? అక్కడ ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఎదుటివారు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. మనము కూడా క్యారెక్టర్ని కలిగి ఉండాలి. గమనించాలి పిల్లరా. సమాజంలో అందరూ కూడా ఏ ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా కలవరంటే కలవవు. ఏదో ఒక విషయంలో తారతమ్యాలు ఉంటాయి. అలాగని ఆ ఒక్క విషయాన్ని బట్టి వ్యతిరేకంగా మీరు విడిపోవడం మంచిది కాదు. కానీ దేవుని మాట విని కలిసి ఉంటే మన ఆత్మీయ జీవితాలకి ఎంతో శ్రేయస్కరం పిల్లరా. మంచిది.